ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత 8వ అధ్యాయము అక్షర బ్రహ్మయోగము. అక్షరము మరియు బ్రహ్మము అను రెండు పదములను భగవంతుని యొక్క సగుణ నిర్గుణ స్వరూపములను తెలుపును. అట్లే భగవంతుని యొక్క ఓం అను నామమును కూడా అక్షరము బ్రహ్మము అని పిలిచెదరు. ఈ అధ్యాయమునందు భగవంతుని యొక్క సగుణ నిర్గుణ రూపములు ఓంకారము వర్ణింపబడినవి. కావున ఈ అధ్యాయమునకు అక్షర బ్రహ్మయోగము అను పేరుతో పేర్కొనుట జరిగినది. ఈ 8వ అధ్యాయమున అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను 7 విషయములను 7 ప్రశ్నల ద్వారా అడుగుచూ ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. అవి ఏమిటి అంటే 7వ అధ్యాయమునందు 1 నుండి 3వ శ్లోకము వరకు తన సమగ్ర రూపతత్వమును వినుటకు అర్జునుడిని సావధానునిగా చేసి దానిని తెలుపుదునని ప్రతిజ్ఞ చేసి భగవానుడు ఆ తత్వజ్ఞులను ప్రశంసించెను. తరువాత 27వ శ్లోకము వరకును ఆ తత్వమును పెక్కు రీతిలో వివరించి దానిని తెలుసుకొనలేకపోవటకు గల కారణములను కూడా విశదపరచెను. చివరకు బ్రహ్మము, అధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞములతో కూడా భగవానుని సంపూర్ణ రూపమును తెలుసుకొని భక్తుల మహిమను వర్ణించుచు ఆ 7వ అధ్యాయమును ముగించెను. 29, 30వ శ్లోకముల యందు వర్ణింపబడినటువంటి బ్రహ్మము, అధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము అను 6 అట్లే ప్రయాణకాలమున భగవంతుని స్మరించు విషయ రహస్యములను కూడా అర్జునుడు చక్కగా ఎరుగకపోవటం వలన 8వ అధ్యాయ ప్రారంభమున మొదటి 2 శ్లోకములలో పై 7 విషయములను సమగ్రముగా వివరింపుమని అర్జునుడు 7 ప్రశ్నల ద్వారా భగవానుని ఈ 8వ అధ్యాయమునందు అడుగుచున్నాడు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథాష్టమోऽధ్యాయః అక్షర బ్రహ్మయోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. శ్రీభగవాన్ ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంహితః. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంహితః. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యం తే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యం తే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. తస్మాత్ సర్వేషు కాలేషు
मामनुस्मरयुध्य च मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयं तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुध्य च मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयम् अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् कविं पुराणमनुशासितारम् अनोरणीयां समनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्य रूपम् आदित्यवर्णं तमसः परस्तात् कविं पुराणमनुशासितारम् अनोरणीयां समनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्य रूपम् आदित्यवर्णं तमसः परस्तात् प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यं प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यं यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च मूर्ध्याधायात्मनः प्राणम् आस्थितो योगधारणाम् सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च मूर्ध्याधायात्मनः प्राणम् आस्थितो योगधारणाम् ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहं स याति परमां गतिम् ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहं स याति परमां गतिम् अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः हरिः ओम्।